హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమర్ అండ్ సౌమ్యాస్ వరల్డ్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి మేము ఇంట్లో పైనాపిల్ బియర్ ఎలా చేయాలనేది ఒక ప్రయత్నం చేసాము. సో మాకైతే అవుట్పుట్ బాగానే వచ్చింది. ఫస్ట్ అయితే నేను షాక్ అయ్యాను, పైనాపిల్తో బియర్ ఎలా చేస్తారు? జనరల్గా కాక్టైల్స్ అంటే ఆల్కహాల్ వేసి పైనాపిల్ జ్యూస్ వేస్తారు అంతే కదా, బట్ పైనాపిల్తో బియర్ ఎలా చేస్తారు అనేది నేను కూడా షాక్ అయ్యాను. బట్ అమర్ ట్రై చేశాడు ఫర్ ద ఫస్ట్ టైం. మాకైతే రిజల్ట్ బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటే, ఒక చిన్న డిస్క్లైమర్, ఇది వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అండ్ జస్ట్ ఎక్స్పెరిమెంట్ పర్పస్ మాత్రమే. అండ్ హెల్దియర్ వర్షన్లో ఒక బీర్ని ఎలా చేయొచ్చు అనేది మేము ట్రై చేసాము. మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి. దీంట్లో ఎంతో కొంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏజ్ రిస్ట్రిక్టెడ్, సో చూసుకొని తాగండి. సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. 37 అయింది. ఏంటన్నా ఏం చేస్తున్నావు అర్ధరాత్రి? నేనా బీర్ తయారు చేస్తున్నా. బీర్ తయారు చేస్తున్నా. పైనాపిల్ బీర్ ఏంటి ఈ టైంలో? యూట్యూబ్లో ఒక వీడియో చూసా. ఆయన అందరూ డైనోసార్ అని పిలుస్తూ ఉంటారు. అది చూసి మంచి ఇన్స్పైర్డ్ అయ్యి, పైనాపిల్ ఉంది మన దగ్గర, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి, సరే ఎందుకు ట్రై చేయకూడదని ఇంకా స్టార్ట్ చేసా. ఇప్పుడు ఇది మాత్రం ఫినిష్ చేసే పడుకుంటా ఈరోజు. ఇదంతా అవడానికి 3 days పట్టిద్దంట. అసలు మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా. సర్లే, ఆ బ్రోని ఇన్స్పైర్డ్ గా తీసుకొని చేస్తున్నాను. చూద్దాం ఎట్లా వస్తుందో. మంచి రైపిన్ పైనాపిల్ ఉంది మన ఇంట్లో, సో కరెక్ట్ గా దొరికింది ఛాన్స్ అని చెప్పి మొదలు పెట్టా. చూద్దాం ఏమైద్దో. దీనికి ఏం లేదు, పైనాపిల్ తొక్కలే కావాలి అంతే. తొక్కలతో చేస్తావా? పైనాపిల్ తొక్కలతో చేస్తారు దీన్ని. అబ్బో, అందుకే బీర్ అంత దరిద్రంగా ఉంటది. బీర్ని ఏమనుకో, ఫ్యాన్స్ హట్ అవుతారేమో. బాగా కడిగావా? ముందు నీట్ గా పైనాపిల్ కడుక్కోవాలి. తొక్కలన్నీ తీసి జార్లో వేయాలి. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తుందా. సో బెల్లం కావాలి. ఇది బెల్లము. సినిమన్ స్టిక్, సినిమన్ స్టిక్, క్లౌజ్, కొంచెం జింజర్, అంతే. ఏమీ అవసరంలా. లవంగాలు, తెలుగులో చెప్పు. లవంగాలు, చెక్క, అల్లం, అంతే. పైనాపిల్ తొక్కలో. ఘాటుగా ఉండదా? ఘాటుగా ఏమి ఉండదు, తీయగా ఉంటది, బాగుంటది డ్రింక్ నేను అనుకుంటున్నాను. ఇది గట్ హెల్త్ కూడా బాగా మంచిది అంట. టేస్ట్ చేసావా ఎప్పుడన్నా? నేను మొన్న ఎవరు ఫ్రెండ్ ఇంట్లో ట్రై చేశాను, టేస్ట్ బాగానే ఉంది. మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా మొదలు పెట్టాను. ఇది చూద్దాం. సో ఇంకో ఈ తొక్కని కొంచెం మందంగానే ఇట్లా కట్ చేసుకోవాలి. అంటే అసలు బీరే అన్హెల్దీ, సో హెల్దీయెస్ట్ బీరా ఇది. అంటే దీన్ని బీర్ అని కూడా అనలేము. దీన్ని టిపాకే ఏదో అంటారు దీన్ని, నాకు నోరు సరిగ్గా తిరగట్లా. ఇది మెక్సికన్ డ్రింక్ అనమాట. ఆ బ్లాగ్ చూసి అసలు ఈ పైనాపిల్ బీర్ ఏంటి అని రీసెర్చ్ చేశాను. మనం చాలా మంది చేశారు, సో నేను కూడా ఫాలో అవుతున్నాను అనమాట. దీనికి కావాల్సింది ఇంక తొక్కలు నీట్గా కట్ చేసుకొని ఇట్లాగా నేను కొంచెం ఎక్కువ స్కిన్ పెట్టే కట్ చేస్తున్నాను. లోపల ఎక్కువ ఫ్లష్ పెట్టి ముక్కలు కట్ చేసి, ఇది కాదులే దీనికి. గైస్, పైనాపిల్ కొనుక్కొని మీరు వేస్ట్ అయిపోతున్నాయి తొక్కదని కాకుండా ఇది చేసుకొని తాగండి. బతుకుంటే మెసేజ్ పెట్టండి, బతికలేకపోతే నాకు సంబంధం లేదు. మనం అంతా దోల కాబట్టి మనం ఏదో చేస్తున్నాము. మా తర్వాత బ్లాగ్స్ కూడా వస్తున్నాయంటే మేము బాగానే ఉన్నట్టు గైస్. ఇది టేస్ట్ చేసి మేము నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాంలే రివ్యూ కూడా. ఎందుకు ఈ వ్లాగ్ లోనే చెప్దాం రివ్యూ కూడా. ఇప్పుడు కాదు, ఇది మొత్తం ఫర్మెంట్ అవడానికి, బీర్ రెడీ అవడానికి 3 days పట్టిద్ది. ఓకే, సో అందుకే ఇప్పుడు కట్ చేస్తున్నాం అనమాట. నైట్ 11 అయినా సరే. సో ఇది ఇప్పుడు కట్ చేసి పెట్టేసాం అనుకో, ఇది ఫర్మెంట్ దీనిపైన దీని చేసుకుంటూ ఉంటుంది. మన పని మనం చేసుకోవచ్చు. మంచిగా పండింది మన ఇంట్లో. బీర్ తీగా ఉంటే బాగోదు అంటారు కదా, కానీ ఈ డ్రింక్ చాలా బాగుంటదంట. నేను చాలా మెక్సికన్ ఇప్పుడు ఒక 10-12 వీడియోస్ చూసాను. సో అందరూ బాగా సూపర్ డూపర్ అంటున్నారు. మెక్సికన్స్ కూడా, నేను మెక్సికన్ వీడియోస్ 4-5 చూసాను. ఎవరో మెక్సికన్ బామ్మ తయారు చేసిందంట ఇది ఫస్ట్. ఇది ప్రోబయోటిక్, పొట్టకు గట్టికి కూడా హెల్త్ బాగా. పెరిగన్నం తింటారు కదా అట్లాగా, సో చాలా హెల్దీ అంట. సో మిగిలిపోయిన తొక్కలతో తయారు చేసినట్టుంది బామ్మ. హిట్ అయింది. మనం కూడా ట్రై చేద్దాం. మనకి ఫ్లష్ అవసరం లేదు, ఓన్లీ తొక్కల్లోనే ఈస్ట్ ఉంటది. ఆ ఈస్ట్ ఈ షుగర్ తిని బీర్ని తయారు చేసిద్దంట.
సో మనం చూద్దాం అసలు మొత్తం ప్రాసెస్. ఈ మధ్యలో రూట్ కూడా కావాలంట, దాంట్లో కూడా ఈస్ట్ ఉండిద్దంట. ఏంటో వింత వింత వంటకాలు, వింత వింత ప్రయత్నాలు. తెలుసు కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు ఇది ఎవరు చేశారో చూద్దాం. ఆయన అంటే డైనోసార్, ఆయనకేం కావాలా ఈ రూట్. ఈ వేసిన ఈపోయిన పెద్ద ఉపయోగం ఉండదు, ఈ రూట్ ఈ తొక్కలోనే ఉండిద్దంట మొత్తం. ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ. కొంచెం స్వీట్నెస్ కోసం మనం ఇవి కూడా వేద్దాం, కొంచెం పైనాపిల్ ముక్కలు. ఊరికే పైనాపిల్ ఉమెన్స్ కి చాలా మంచిది యాక్చువల్లీ. సో నాకు దాంతో పని లేదు, తొక్కలే కావాలి నాకు ఈరోజు. తొక్కలోనే ఉంటుంది, తొక్కలో ఈ రూట్, ఈ మధ్యలో రూట్ ఖచ్చితంగా ఏమంది. నేను చాట్ జీపీటీని కూడా అడిగాను అనమాట, ఏంటి అసలు ఈ డ్రింక్స్కి ఎందుకు అంత ఫేమస్ ఈ డ్రింక్ అంటే, గట్ హెల్త్ని బాగా పెంచిద్దంట. ప్రాసెస్ మంచిగా చెయ్యండి, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చింది, అందుకే అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వెయింగ్ మిషన్తో తీసుకొని చేస్తున్నా. చూద్దాం ఏమైద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మరి? ఇది 2.5 లీటర్స్ కావాలి. 2.5 లీటర్స్ వాటర్ తీసుకొని దీంట్లో పోస్తా. ఓకే, ఏంటి గ్లాస్ జార్ అయినా దేంట్లో ఉన్న చేయొచ్చా? ప్లాస్టిక్ లో కూడా చేసుకోవచ్చు, బట్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ కాబట్టి నన్ను అడిగితే గ్లాస్ జార్ బెటర్, ఎందుకంటే 3 days ఉంటుంది కదా లిటరల్లీ. సో అందుకే నేను గ్లాస్ జార్ యూజ్ చేస్తున్నా. ఇంకో ఇది 1/2 లీటర్ వాటర్. సో మన ఇండియాలో జాడీలు ఉంటాయి కదా, జాడీలో చేసుకోవచ్చు. సూపర్, రైట్ ఐడియా. ఈ 5 పోస్తాను. సో ఈ కప్ అందరిలో ఉండదు కదా, సో ఎన్ని లీటర్స్ పోస్తున్నావు ఎగ్జాక్ట్ గా చెప్పు. 3 లీటర్స్ వాటర్ అనుకోండి. 3 లీటర్స్? ఒక 1/2 లీటర్ తక్కువ 3 లీటర్స్. 3 లీటర్స్ వాటర్, ఒక ఫుల్ పైనాపిల్ కి. అండ్ ఒక కప్ ఆఫ్ జాగరీ, అదే 250 గ్రాములు. ఈ థింగ్స్. ఈ బెల్లం తీసుకొని దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు. బెల్లం మొత్తం. ఈ రెసిపీ సక్సెస్ అయితే మంచిగా ఒక స్టాల్ పెట్టేసి అమ్మేద్దాం. స్టాల్ పెట్టి అమ్ముతావా? అమ్మ కొడతారేమో వీళ్ళు కేసేసి లోపలేస్తారు. అట్లా చేయకూడదు అనుకుంటా. మనకి చెయ్యొచ్చు, బట్ మనకైనా రెస్టారెంట్ ఉండి బార్ లైసెన్స్ ఉండి మన ఓన్ డ్రింక్, ఇది అప్రూవ్డ్ డ్రింక్ అయితేనే చేయాలి. అట్లా పడితే అట్లా అమ్మకూడదు మనం, ఎందుకంటే ఇది బియర్, ఆల్కహాల్ వస్తుంది దీంట్లో. ఓకే, నేను చాట్ జీపీటీ చెప్పింది ఆ రెసిపీ 2 మెక్సికన్స్ చేశారు, అది చూశాను. సో కొంచెం బెల్లం కరిగి, కొంచెం బెల్లం ఉన్నా ఓకే. కింద బాటంలో ఉంది కదా, కనిపిస్తుందా? బెల్లాన్ని అట్లా వదిలేసాను. సో నెక్స్ట్ క్లవ్, దాల్చిన చెక్కను లవంగాలు వేసేసాను. సో ఇది కడిగి పెట్టుకున్నా కదా, సో దీన్ని దంచుదాం. మంచిగా దంచా దీన్ని. ఓ బాగా పేస్ట్ చేసుకోకర్లేదా? అవసరంలా, ఓకే ఓకే, పంచ్ కోసం అంతే. సో ఇప్పుడు ఇది ఉంది కదా, సో దీన్ని ఇట్లా వదిలేస్తే ఎక్కువ జింజర్ వేసి కొంచెం జింజర్ ఇలా తయారవుతుంది. కలర్ చూడు ఎట్లుందో, మామూలుగా ఉండదు ఇది. ఇంకా మన స్టార్ ఇంగ్రీడియంట్ వస్తుంది. ఓకే, ఇదే మన స్టార్ ఇంగ్రీడియంట్, తొక్కలన్నీ వేసేది దీంట్లో. రైట్ అమౌంట్ వేసాం అన్నీ. పిచ్చి ఇక్కడ దింగది ఇంక డ్రింక్కి మామూలుగా ఉండదు ఇది. పెద్ద పైనాపిల్ కాబట్టి నేను నీళ్ళు ఎక్కువ పోసా, నాకు అర్థమైంది. చూసా, నువ్వు తీసుకున్న పైనాపిల్ కి 3 లీటర్స్ వాటర్ తీసుకున్నావు అంతే కదా? బాగా పెద్ద పైనాపిల్ ఇది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు దీంట్లో కూడా. బాగానే ఉంది, పంచదార పాకం. మరి ఇది ఈ పైనాపిల్ ఏం చేసేదో చూద్దాం. ఇప్పుడైతే తీగా ఉంది, నువ్వు కూడా కొంచెం టేస్ట్ చూడు. ఎలా ఉంది చెప్పు. పాకంలాగే ఉంది అంటే, ఐ మీన్ ఆ తొక్కలో ఉన్న వగరంతా దిగిద్దేమో ఈ 3 రోజుల ఫర్మెంటేషన్ లో. తొక్కలో వగరు కాదు, తొక్కలో ఈస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ పైనాపిల్ బదులు యాక్టివ్ ఈస్ట్ అని దొరికిద్ది మనకి వాల్మార్ట్ లో, అది తీసుకొచ్చేస్తే అది బీర్ అయిపోతుంది. ఏ షుగర్ వాటర్లో అయినా కూడా అట్లాగే మనం బార్లీతో చేయొచ్చు, అట్లాగే డిఫరెంట్ గా ఇదొక డ్రింక్ అనమాట. సో మనం న్యాచురల్ గా వచ్చే ఈస్ట్, తొక్కల మీద ఈస్ట్ ఉండిద్ది, పైనాపిల్ తొక్కల మీద మరి మైల్డ్ ఈస్ట్ ఉంటుంది, ఎక్కువ ఈస్ట్ లేకుండా. దీంట్లో కొంచెం ఈస్ట్ కలిపినా కూడా ప్రాపర్ బీర్ రెడీ అవుతుంది నీకు. సూపర్ ఉంటుంది ఇది. ఏం చేయాలండి ఇప్పుడు మంచిగా, ఇదే మెయిన్, దీనికి గాలి తగిలేటట్టు పెట్టాలి. ఇది తాగితే కడుపు నొప్పి పోయిద్ది, కడుపు నొప్పి రావటం కాదు. ఇది ప్రోబయోటిక్ రిచ్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఎవరికైనా ఫెర్మెంటేషన్ ఫుడ్ పడకపోతే వాళ్ళు అవాయిడ్ చేయడం చెప్తే రెస్టాల్
మంచిగా తాగొచ్చు. ప్రెగ్నెన్సీ కూడా తాగకూడదు కదా? ప్రెగ్నెన్సీ కూడా అది ఆల్కహాల్ కాబట్టి తాగకూడదు. బట్ మిగతా వాళ్ళందరూ నీకు గట్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. ప్రోబయోటిక్ మంచిది యాక్చువల్లీ. ప్రోబయోటిక్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. బీర్ మంచిదంట గైస్, ఏంటో మరి. ఇది మళ్ళీ ఆర్గానిక్ పైనాపిల్ తో చేస్తున్నాము, ఇంకా బాగా వస్తుందని నా నమ్మకం కింద. సో దీనికి ఇది తీసేస్తే నాన్ ఎయిర్ టైట్ అవుతుంది ఇది. సో అప్పుడు ఎయిర్ వెళ్ళిద్ది అనమాట. సో నేను ఏం చేస్తున్నా అంటే రబ్బర్ది తీసేసి ఇట్లా పెడతాను. ఓకే, టూ మచ్ టైట్ ఉండకూడదు, అట్లా ఎయిర్ బయటికి లోపలికి వెళ్తా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఉండి ఎయిర్ ఫ్లో వెళ్ళిద్ది కదా. ఓకే, సో ఫుల్ అన్టైటింగ్ కాకుండా ఎయిర్ ఫ్లో వెళ్ళింది దీంట్లో ఉండి కొంచెం. సో మనం మన జాడీలో అయితే పర్ఫెక్ట్ అనుకుంటా, కొంచెం లోపలికి. లేదంటే దీన్ని ఏం చేయొచ్చు అంటే దీనికి ఒక కర్చీఫ్ కట్టేయచ్చు, రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే మనకి ఆల్రెడీ ఆప్షన్ ఉంది కదా, ఇది తీసేసి మంచిగా ఇది పెడుతున్నాను. ఇది పెట్టేసి వేసేస్తే ఇది ఆల్రెడీ కొంచెం ఎయిర్ లీక్ లో ఉంది కాబట్టి సో ఇంకా అట్లాగా ఒక కవర్డ్ ప్లేస్ లో పెట్టేయాలన్నమాట. ఫాలో వీరు రెడీ. జిగ్గి 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 తీసుకెళ్ళి మంచిగా బొజ్జమ్మా బీరవు 2 రోజుల్లో తాగుతా. దాన్ని ఏం చేయాలంటే రేపు వచ్చి నీట్గా మళ్ళీ ఒక్కసారి ఇట్లా కదపాలి, చేయి పెట్టి కదిపేయకూడదు, ఇట్లా ఇట్లా అనాలి. మళ్ళీ ఎల్లుండి కూడా లైక్ 2 days ఉంచితే పర్ఫెక్ట్ గా ఫర్మెంట్ అవుతుంది. మంచిగా బొజ్జో. రేపు వస్తా, రేపు కలుద్దాం దీని దగ్గరికి, రేపు వద్దాం దీని దగ్గరికి, రేపు సాయంకాలం. మనం 1 day అయింది కదా ప్రాసెస్ స్టార్ట్ చేసి. ఇప్పుడు వెళ్ళి దాన్ని ఒకసారి మనం కలపాలి. సో మనం కలుపుదాం వెళ్ళి దాన్ని, ఎట్లుందో చూద్దాం అసలు ఫస్ట్. స్వీట్ స్మెల్ వస్తుంది మంచిగా. మొత్తం ఫిల్టర్ చేసేద్దాం ఇప్పుడు. మోస్ట్లీ 3 days అయిపోయింది పెట్టి. మనకు సాటర్డే నైట్ పెట్టాము, చూసారా డ్రింక్ కూడా ఎట్లా అయిందో, మంచిగా ఫర్మెంట్ అయింది. ప్రాపర్ గ్రీన్ కలర్. చికెన్ పైనాపిల్ బీర్ అయితే రెడీ అయింది. దీన్ని 1 day నార్మల్ ఫర్మెంటేషన్ చేయాలి ఇప్పుడు. ఓకే, 1.5 day నార్మల్ ఫర్మెంటేషన్ అంటే పైనాపిల్ తొక్కలు లేకుండా ఫర్మెంటేషన్ చేయాలి. ఫర్మెంట్ అయ్యిద్ది లైక్ ఊరిద్ది అన్నట్టు. సో చూసారా చూసారా అసలు ఎట్లుందో కలర్. బీర్ ప్రాపర్ బీర్ రెడీ అయింది. అసలు మనం చేసినప్పుడు ఏ కలర్ లో ఉంది, అది ఎట్లా తయారైంది మంచిగా. సో ఇది చూడండి పైనాపిల్ అయితే దాన్ని మొత్తం తీసేసా, ఇంకా పడేయటమే. సో నో యూజ్, మోస్ట్లీ డన్. చూసుకుంటాం. చాలా మంది ఇంకా 2-3-4 days కూడా పెడతారంట. చూసుకొని మత్తెక్కేస్తాం. నెక్స్ట్ చేసే ఫర్మెంటేషన్ చాలా ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు నెక్స్ట్ చేసే ఫర్మెంటేషన్. ఈ ఫిల్టర్ చేసుకున్న పైనాపిల్ జ్యూస్ ని మంచిగా ఒక జార్ లో పోసుకోవాలి. మా దగ్గర ఇంకో జార్ లేదు కాబట్టి సేమ్ జార్ ని మేము వాష్ చేసుకొని నీట్ గా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకోవాలన్నమాట. ఏదో మాట్లాడుకుంటూ ట్యాప్ ఆన్ చేసేసి పోసేస్తున్నాడు దాంట్లో. అప్పుడు మళ్ళీ ఆ ట్యాప్ ఆఫ్ చేసి ఆ జ్యూస్ ని దాంట్లో పోసేసాం. సరే మళ్ళీ ఎందుకన్నా మంచిదని చెప్పి ఒక టిష్యూ తీసుకున్నాము. ఇండియాలో అయితే మనకి పచ్చడి జాడీలో మనకి ఒక క్లాత్ వేసి టైట్ చేస్తారు కదా, సో అట్లానా. ఈ ప్రాసెస్ ఏమో కానీ నాకు చిన్నప్పుడు మా నాయనమ్మ పచ్చళ్ళు పట్టింది గుర్తొచ్చింది. అసలు పచ్చళ్ళు పట్టేటప్పుడు ఆ దగ్గర కూడా రానిచ్చేది కాదు, ఎక్కడ తడి చేతితో మేము ఆ జార్స్ ని పట్టేసుకుంటామేమో అని చెప్పి. నాకైతే సేమ్ ప్రాసెస్ గుర్తొచ్చింది అమర్ చేస్తుంటే. సో దీన్ని మనం లోపల పెట్టేసుకొని ఇంకొక 1 day స్టోర్ చేసుకున్నాం. ఫైనల్లీ బీర్ అయితే రెడీ అయిపోయింది మంచిగా. చూడు ఎట్లా వచ్చిందో, మంచి బీర్ ఎగ్జాక్ట్ బీర్ కలర్ వచ్చేసింది కదా. బీర్ కలర్ వచ్చింది. ఇది కూడా సేమ్ బీర్ స్మెల్లే.
అసలు ఎట్లా ఉందో నాకైతే అసలు ఆత్రంగా ఉంది టేస్ట్ చూడాలని. కొంచెం టేస్ట్ చూద్దాం. ఇదేమో కానీ నేను నిన్న వెళ్ళి ఆ రూమ్ ఓపెన్ చేసా, ఆ రూమ్ అంతా అదే స్మెల్ వస్తుంది. బా అదిరిపోయింది టేస్ట్ మాత్రం, మామూలుగా రాలా. అవునా? బీర్ చేసుకోవచ్చు మనం, మంచిగా బీర్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు. ఎంత ఉంటుంది ఆల్కహాల్ పర్సెంటేజ్ అప్రాక్సిమేట్? ఆల్కహాల్ టెస్ట్ లేదు కానీ మోస్ట్లీ నాకు తెలిసి ఒక మనం 3 days ఫర్మెంట్ చేసాం కాబట్టి ఈజీగా 2.5 పైన ఉండొచ్చు ఆల్కహాల్ అయితే నాకు తెలిసి. దీంట్లో ఈజీగా ఉంటుంది 2.5%. చూడు ఫిల్ చేసి అయితే పెట్టాను మంచిగా. దీన్ని ఎక్కువ షేక్ చేయకూడదు, షేక్ చేస్తే పొంగిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టండి. పెట్టేసి మై బియర్ హెల్దీ వర్సెస్ నాట్ హెల్దీ. అదే మనం గ్రేప్ కూడా చేసుకోవచ్చు కదా, గ్రేప్ ఇంకా చాలా ఉంటాయి, యాపిల్ ఫ్లేవర్ ఇలా చాలా చేసుకోవచ్చు. ఇట్లాగే పొంగిపోతుందేమో చూడు. నొరగ చూడు ఎట్లా వచ్చిందో. నొరగ వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఫోమెంట్ అయినట్టు డ్రింక్. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో కూడా 1 day పెట్టాలా, లేకపోతే నార్మల్ కూల్ అయిపోయిన తర్వాత తాగేసేయచ్చా? కూల్ అయిపోయిన తర్వాత తాగేయచ్చు, డ్రింక్ రెడీ. కూల్ అయిపోతే తాగేయడమే. సో ఎక్కువ పొంగిద్దనే భయంతో నేను అయితే ఈ రోజు నుంచి బీర్ ఖర్చు ఉండదు అనమాట ఇంట్లో. ఇంత ప్రాసెస్ ఎవరు చేస్తాడు? మంచిగా $10 పెడితే 10 beers వస్తాయి కదా. వాటర్ కన్నా బీర్ చీప్ ఫ్రెండ్స్. US లో ఇంత ప్రాసెస్ చేయవసరం లేదు. ఇండియాలో అంటే బట్ ఇది హెల్దీ వర్షన్ కదా, ఇది హెల్దీ వర్షన్, ప్రోబయోటిక్ డ్రింక్ కాబట్టి ఒక్కసారి చేసుకుంటే నీకు బాగానే వస్తుందేమో. ఫైనల్లీ కంప్లీట్ చేశాను. రేపు టేస్ట్ కూడా చేస్తాను, బాగుంది. సోమే కూడా కొంచెం ఇద్దాం, ట్రై చేసింది. అబ్బో మా అమ్మ చంపేసిద్ది నన్ను చూసిందండి. ట్రై చేసి జెన్యూన్ రివ్యూ చెప్పు. తాగు, మంచిగానే ఉంది. బేసిక్గా నాకు అసలు బియర్ నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను 1-2 సార్లు. నాకు అస్సలు నచ్చదు, అస్సలు అంటే అస్సలు నచ్చదు, వగరగా ఉంది. ఇది కూడా అట్లాగే ఉంది బేసిక్గా, కాకపోతే కొంచెం పైనాపిల్ ఫ్లేవర్ ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళు ఒకవేళ తాగాలనుకుంటే తాగొచ్చు. కానీ ప్రోబయోటిక్. సో ఇది ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి? ఈ డ్రింక్ 4-5 days ఉంటుంది ఫ్రిడ్జ్లో. అంతేనా? 4 days ఉంటుంది అంతే. ఎంత స్పెండ్ చేసావు? నీకు ఎంత బియర్ వచ్చి ఉంటుంది అప్రాక్సిమేట్? పైనాపిల్ $3, వాటర్ ఫ్రీ, ఇంట్లో స్పైసెస్ ఎట్లా ఉంటాయి కదా, జాగరీ అన్ని ఫ్రీ. జస్ట్ $3 పైనాపిల్ అంతే. $3 పైనాపిల్ తో దగ్గర నేను ఒక 3-4 liters బీర్ చేశాను. $3 తో 4 liters బీర్ చేశాను. మీరు కొంచెం ఈస్ట్ వేసుకుంటే ఫుల్ ఆల్కహాల్ అయిపోతుంది. ఫుల్ ఆల్కహాల్ డ్రింక్, మొత్తం పడిపోతారు కళ్ళు తిరిగి తాగి. కళ్ళు తిరిగి ఏం పడిపోలే కానీ ఆ డ్రౌజినెస్ అంత వస్తుంది. ఇప్పుడు కూడా వస్తుంది అనుకుంటలే. అంటే విల్ ట్రై అండ్ విల్ గివ్ ద రివ్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫైనల్లీ మన బీర్ అయితే రెడీ అయిపోయింది. మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టాను దీన్ని. ఒక 12 hours ఫ్రిడ్జ్లో పెట్టాను. సో దీన్ని టేస్ట్ చేసే టైం అయితే మనకి రెడీ అయిందనమాట. నేనైతే మొన్న టేస్ట్ చేశాను, చాలా బాగుంది. పైనాపిల్ బీర్ అయితే రెడీ, టేస్ట్ చేద్దాం. ఎట్లా ఉందంటే కొంబుచా ఉండిద్ది, జపనీస్ ప్రోబయోటిక్ డ్రింక్ అట్లా ఉంది. అంటే బీర్లా కూడా ఉంది, అంటే మిక్స్లో ఉంది. యాక్చువల్లీ పైనాపిల్ కొంబుచానే అన్నమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. కాక్టైల్స్లో మనం మిక్స్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది మంచిగా హిట్ అయింది కాబట్టి నేను ఇంకొక బీర్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ యాపిల్ బీర్ కానీ గ్రేప్స్ బీర్ కానీ చేద్దాం అనుకుంటున్నాను, గ్రేప్స్ వైన్ కానీ ఇంట్లో. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మళ్ళీ కలుద్దాం ఇంకో బీర్ సిరీస్తో. బాయ్.